హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమృత ప్రణయ్ సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు కోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం చూస్తున్నాం. ఎవరైతే ప్రణయ్ నిందితులు ఉన్నారో అందులో ఒకరికి ఉరిశిక్ష విధించింది. అది మిగతా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. సో దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ రిజల్ట్ రావడం చూస్తున్నాం. సో దీని పట్ల తమ ఒపీనియన్ తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు POW సంధ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి ఈ నిర్ణయం పైన ఆమె ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. మేడం, దాదాపు 6 సంవత్సరాలుగా ప్రణయ్ వాళ్ళ తండ్రి కూడా ఫైట్ చేస్తూ వస్తున్నారు ఇష్యూ పైన. తమ కొడుకు ఇలా జరిగింది, మాకు న్యాయం కావాలని చెప్పేసి. సో ఇవాళ ఒకరికైతే ఉరిశిక్ష విధించారు, మిగతా వారందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష అయితే విధించారు. మరి నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే ఎప్పుడైనా కూడా మేము మాట్లాడుతూ వస్తున్నది గత కొన్ని సంవత్సరాలుగా, నేరం జరిగినప్పుడు పకడ్బందీగా పటిష్టంగా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి. నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలని సేకరించాలి, ఆ ఎవిడెన్స్ ని ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేయాలి, విట్నెస్లని మోటివేట్ చేసి నిలబెట్టాలి. ఇట్లాంటి అంశాలు మాట్లాడతాం. ఛార్జ్ షీట్ బాగా వేయాలి. ఏ నేరం జరిగిన అమ్మాయిలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, వరకట్న వేధింపులు, హత్యలు, వంటింటి హత్యలు, ఇట్లాంటి వాటిల్లో. కానీ ఛార్జ్ షీట్స్ చాలా బలహీనంగా వేయడం, డొల్లతనం కనిపిస్తుంది. కానీ ఇందులో మొదటి నుంచి మేము చూసింది ఏంటంటే, మిర్యాలగూడ డిఎస్పీగా ఉన్న శ్రీనివాస్ కానీ, జిల్లా ఎస్పీగా రంగనాథ్ గారు వచ్చాక దాన్ని ఈ కేసు పట్ల ఛాలెంజింగ్, ఆయన ఉన్నప్పుడు జరగలేదు, త్వరలో ఆ కేసు జరిగిన కొత్తలోనే ఆయన వచ్చారు. వచ్చి నుంచి టీమ్స్ ని వేయడం, అసలు ముందు మారుతీరావుని పిలిస్తే నాకేం తెలియదు అన్నాడు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్లి జరిగాక వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, రక్షణ కోరారు, పోలీసులు పిలిచారు, రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళారు, అందరి గుమ్మాలు కొట్టారు. వాళ్ళు చాలా మంది అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు పంచాయతీలు చేశారు, వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. ఇవన్నీ ఉన్నాయి, బోల్డన్ని విషయాలు బయటకు వచ్చినాయి. అప్పుడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా వీళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు చాలా స్ట్రాంగ్ గా ఎవరికి చెప్పాలో వాళ్ళకి పిలిచి చెప్పారు. మారుతీరావుకి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. మేము ఎందుకు వెళ్తాం, పెళ్లి అయిపోయింది కదా అని మాట్లాడారు. కానీ దానికి భిన్నంగా ఈ హత్య జరిగిన దాంట్లో సుఫారీ గ్యాంగులు వచ్చి చేశారు. ఒక్కడే ఇట్లా బిందాసుగా పోయి చంపేసి వచ్చాడు. ఇవన్నీ చూస్తే చాలా ప్రొఫెషనల్ కిల్లర్స్ అని అర్థమయ్యాక దీని మీద పరిశోధన చేశారు. చాలా దీని మీద అవుట్రీచ్ బాగా వచ్చింది. 1,00,000 మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారు. మేము ఘటన జరిగిన రోజే వెళ్ళిపోయాం. అక్కడ బాడీ ఇంకా రాలేదు ఇంటికి. అమృత హాస్పిటల్లో ఉండగానే వెళ్ళాం, అమ్మాయికి ధైర్యం ఇచ్చాం, మద్దతు ఇచ్చాం. ఆ కేసులో పోలీసులు మొత్తంకి సుపారీ గ్యాంగులు ఉన్నట్టు నేరస్తులు ప్రొఫెషనల్ కిల్లర్స్ అని పట్టుకున్నాక దానికి మంచి టీమ్స్ని పెట్టి వర్క్ చేశారు. ఎప్పుడైతే అప్పటికి 4 సార్లు మాట్లాడినా ఒప్పుకునేవాడు, ఒక నైట్ వీళ్ళదైన పద్ధతుల్లో మాట్లాడడం మొదలు పెడితే అతను బర్స్ట్ అయిపోయి ఒప్పుకున్నాడు. అట్లా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తే వైశ్య సంఘాలు వ్యతిరేకించింది. అతను బెయిల్ మీద విడుదలైనప్పుడు అతనికి హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు. ఇవన్నీ జరిగినాయి. అంటే మొత్తం సమాజంలో ఆ అరెస్టుని వ్యతిరేకించడం, ఆ హత్య మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, కింది వర్గాలు, మహిళా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు అంతా కూడా హత్యను వ్యతిరేకించారు. సాంప్రదాయవాదులు మొట్టమొదటిసారిగా మేము సమాజంలో సాంప్రదాయవాదులు, అభ్యుదయవాదులు ఒక ఘటన మీద చీలిపోవడం చూసాం. అది అమృత ప్రణయ్ ఘటన. చాలా ఆశ్చర్యకరంగా న్యూట్రల్ గా ఉంటారు అనుకునే వాళ్ళు కూడా మారుతీరావు వైపు మాట్లాడడం, ఆ అమ్మాయిని వాళ్ళు ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే రెచ్చగొట్టారని రకరకాలుగా మాట్లాడారు. సరే, ఏది ఏమైనా సమాజంలో ఇటువంటి పెళ్లిళ్ల పట్ల ఉన్న ఇన్నర్ గా వాళ్ళకున్న ఆగ్రహాన్ని ఈ ఘటన సందర్భంగా వ్యక్తం చేశారు. దాని ఫలితంగా ఏమంటే, వారంకే ఒక ఘటన హైదరాబాద్ లో మాధవి సందీప్ల ఘటన జరిగింది. మనోహరాచారి మాధవి తండ్రి. అట్లా వరుస ఘటనలు జరగడం, మారుతీరావు వైపు సింపతిని బహిరంగంగా వ్యక్తం చేయడం, సోషల్ మీడియా వేదికగా అమృతని ట్రోలింగ్ చేయడం, ప్రణయ్ని, చనిపోయిన ప్రణయ్ మీద దుమారం లేపడం, బురద జల్లడం, ఇటువంటి అన్నీ జరిగినాయి. కానీ ఇక్కడ అభినందించవలసిన విషయం ఏంటంటే, పోలీసులు స్ట్రాంగ్ గా నిలబడ్డారు, సపోర్ట్ చేశారు. అమృతకి అవసరమైనటువంటి ఇచ్చారు.
మధ్య మధ్యలో వాళ్ళ ఇంట్లోకి అగంతకులు ప్రవేశించడం, వీళ్ళని భయపెట్టడం, బెదిరించడం, ఆమెని డెలివరీ కానివ్వము అని చెప్పడం. ఆమె డెలివరీకే భయపడింది. నేను ఆహ్, ఆహ్, ప్రొఫెసర్ సాయిబాబా ఘటనలో ఆయన అరెస్ట్‌కి వ్యతిరేకంగా ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. అరుంధతి రాయ్ గారు పెడితే వెళ్ళారు. నేను తెల్లారి రావాలి, ఆ రోజు ఫోన్ చేసి డ్యూ డేటు, మాకు భయమేస్తుంది, మేము ఎవరిని నమ్మం, మేము హైదరాబాద్ వస్తాం, మీరే ఎక్కడో ఒక దగ్గర మీ సమక్షంలోనే డెలివరీ అవ్వాలి అని మాట్లాడారు. నాకు అసలు టికెట్ కూడా లేదు, తెల్లారికుంది. నేను అప్పటికప్పుడు టికెట్ ప్రీపోన్ చేసుకుని వచ్చాను. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే టైంకి వాళ్ళు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేము అప్పటికప్పుడు ఎవిటా ఫెర్నాండెజ్ని, ఆమె అక్కడ చూపించుకోవాలి, అంతకుముందు అంత వేరే చోటు చూపించుకోవాలి. మళ్ళీ ఎవిటా ఫెర్నాండెజ్ గారితో మాట్లాడి ఫెర్నాండెజ్ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ డాక్టర్ తేజస్విని అని ఆమె చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్వరూ అలౌ చేయకూడదు, బాలస్వామి, ప్రేమలత, నేను తప్ప అన్నందుకు స్టీఫెన్ రవీంద్ర గారు వస్తే కూడా అలౌ చేయలే. ఇది ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి పంపించారు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడే ఈ కేసులో ఆద్యంతము డిఎస్పీగా ఉన్న శ్రీనివాస్ గారు, ఎస్పీ రంగనాథ్ గారు వీళ్ళు చాలా కేర్ బాధితురాల పక్షాన్ని తీసుకున్నారు. నేరస్తుల్ని విచారించినాక ఎవిడెన్స్ని రికార్డ్ చేయడంలో, విట్నెస్లని నిలబెట్టడంలో, మోటివేట్ చేసి నిలబెట్టడంలో దీని మీద చాలా మంచి కృషి చేశారు. అది బాధితురాలకి, వాళ్ళ కుటుంబానికి, అంటే బాలస్వామి, ప్రేమలతలు కూడా చాలా విశ్వాసం కలిగించింది. ఆ దశలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ ఉండేది 2 షిఫ్టుల్లో, ఉదయం 2, సాయంత్రం 2. వాళ్ళు ఎక్కడికి వచ్చిన, ఈవెన్ మా ఇంటికి వచ్చినా నలుగురు కింద నిలబడాల్సిందే. అట్లా బయటికి వెళ్ళిన, హాస్పిటల్కి వెళ్ళినా పోలీస్ సెక్యూరిటీ ఉండేది. అట్లాంటి బందోబస్తుల మధ్యనే మొత్తం డెలివరీ వరకు, ఆ తర్వాత కూడా ఉండాలి చాలా కాలం, 2-3 ఏళ్ల వరకు. ఆ బాబు కూడా ఏమైనా అవుతుందేమో అని. అట్లాంటి స్థితిలో వాళ్ళు అడుగడుగున భయంతో వాళ్ళు బతుకుతుంటే, ఒక పక్కన నేరస్తుల్ని పట్టుకోవడం, సాక్ష్యాధారాలు సేకరించి ఛార్జ్ షీట్ బలంగా వేయడం. మారుతీరావు ఎప్పుడు చనిపోయాడు అది కూడా మనం గమనంలో తీసుకుంటే, ఛార్జ్ షీట్ వేసినాక ఆ ఛార్జ్ షీట్ తీసుకుని చాలా మంది లాయర్ల దగ్గరికి వెళ్తే చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే ఎవిడెన్స్, విట్నెస్లు ఇద్దరు కూడా కోరిలేట్ అయ్యి స్ట్రాంగ్ ఉన్నాయి. అది ఎవరికి చెప్పినా అర్థమైంది. అప్పుడే ఇక నేను బయటికి రాను అంటే, హారతలిచ్చి నీరాజనాలు పలికి బయటకు తెస్తే ఎంత ఉత్సాహంగా తిరిగాడో, ఛార్జ్ షీట్ పడినాక అతను డీల్ అయిపోయాడు. సో ఏ సమాజం అతని ధైర్యం ఇవ్వలేకపోయింది. అప్పటిదాకా ఎంకరేజ్ చేసి సమాజం నిలువుగా చీలిపోయి మారుతీరావు వైపు నిలబడి, మారుతీరావుని ఎంకరేజ్ చేసి ఇటువంటి నేరాలు మరిన్ని పునరావృతం అయ్యేలాగా వ్యవహరించిన సమాజం అతనికి ధైర్యం ఇవ్వలేకపోయింది. ఎవరు కూడా ఆయనకి నిలబడలేరు. అది కరెక్ట్ కూడా కదా, అతను నేరం చేశాడు, హీనియస్ క్రైమ్ చేశాడు. సుపారీ గ్యాంగుల్ని దింపి ఇంకో అమ్మాయి అన్న బిడ్డల్ని చంపించాడు. అది అతను తప్పించుకోలేను అర్థమైన రోజు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ మిగతా 7గురికి శిక్ష పడ్డాయి. ఒకళ్ళకి మరణ శిక్ష పడింది. సరే, మరణ శిక్షల పట్ల మాకేం భ్రమలు లేవు. మరణ శిక్షలే నేరాలను ఆపుతాయి అనుకోలేదు. దిశ ఎన్కౌంటర్ జరిగిన రోజు మేము ఛాలెంజ్ చేశాం. అవి ఆపమన్నం తెల్లారి నుంచి జరుగుతున్నాయి. బోల్డ్ మంది పిల్లలు అత్యాచారాలకి, హత్యలకి గురయ్యారు. కాబట్టి ఇది దిశ ఎన్కౌంటర్ ఇవ్వలేని విశ్వాసం, చట్టం పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని ఈ తీర్పు వెలువరించింది. దీని వెనుక పోలీసులు అంటే అడపాదడప ఎప్పుడో ఒకసారి కానీ పకడ్బందీగా కేసులు పటిష్టంగా చెయ్యరు అనడానికి ఈ కేసు అందులో ఒకటి. సహజంగా పోలీసుల్లో కరప్షన్ ఎక్కువ. ఏ కేసునైనా మేనేజ్ చేయడానికి సిద్ధపడతారు నిస్సిగ్గుగా. ఏ కేసు అయినా, ఎంతటి హీనమైన క్రైమ్ అయినా సరే పోలీసులు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని నేరస్తులకు శిక్ష పడాలని స్పిరిట్తో ఉండరు. దానికి దాంట్లో మేనేజ్ అవుతారు. అది పరపతి ఉన్నవాళ్ళు, బడాబాబులు అయితే వాళ్ళు మేనేజ్ చేసుకుంటే వీళ్ళు ఆ ప్రెషర్కి లొంగుతారు. అది డబ్బుకో లేకపోతే ఒత్తిడికో చాలాసారి వీళ్ళే బేరం పెట్టుకుంటారు. యూత్ల మాలాంటి సంఘాలు వస్తే అదిగో పలానా వాళ్ళు ఉన్నారు, ఇంకా కష్టం మేము మేనేజ్ చేసుకోవడం అని ఇంకా బలంగా మేనేజ్మెంట్ చేసుకోవడానికి కొల్యూడ్ అవ్వడానికి చూస్తారు. కానీ దానికి భిన్నంగా ఈ కేసులో పోలీసు శాఖ ఒక వైఖరి తీసుకుని నేరస్తులకి శిక్ష పడాలి, పడి తీరాలి అని ఒక స్టాండ్ తీసుకోవడం వలన ఇవాళ కేసులో తీర్పు వెలువడింది. అది నేరస్తులకి శిక్ష పడేలాగా, బుద్ధి చెప్పేలాగా, బాధితులకు ఊరట కల్పించేలాగా ఈ శిక్ష వచ్చింది అని మేము భావిస్తున్నాం. సరే, ఇవాళ బాలస్వామి గారితో మాట్లాడాం. ఆయన అంటున్నారు, నా పెయిన్ పోయేది కాదు, నా బాధ
అంటే మీకు సంతోషమేనా అంటే, నా కొడుకు పోయాక నాకేం సంతోషం, నా బాధ తీరేది కాదు. కానీ ఈ కేసులో శిక్ష పడడం న్యాయం అనేది ఉంది. అంతేకాని నాకు న్యాయం లేదు. నా ఉమ్, నా నా మనవడికి తండ్రి లేడు. నా నా మా కోడలికి భర్త లేడు. మా కొడుకు లేడు ఉమ్, అని ఆయన అన్నట్లుగా నేను ఒకటి చూశాను. అవును. నేను మాట్లాడితే కూడా తను ఆవేదనతోటి ఉన్నారు. ఉమ్, సరే ఏది ఏమైనా ఆ కుటుంబం నిలబడింది. అమృత నిలబడింది. అమృత అత్తమామలు, ప్రణయ్ తల్లిదండ్రులు నిలబడ్డారు. అవును. వాళ్ళతో మాలాంటి ఆర్గనైజేషన్స్ కూడా నిలబడ్డాయి. ఇది మాకు కూడా ఊరటనిచ్చే తీర్పు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఎన్ని జరిగినా కూడా తీర్పులు వెలువడక ఉమ్, నేరాలు పునరావృతం అవుతున్న చోట ఆ, ఒక డ్రామా క్రియేట్ చేయడానికి సిద్ధపడే పోలీసులు చట్టబద్ధంగా ప్రజలకి విశ్వాసాన్ని కల్పించడానికి పూనుకోరు. ఉమ్, కానీ దానికి భిన్నంగా వచ్చినటువంటి ఈ కృషి ఫలితంగా వచ్చిన ఈ తీర్పు కొంత విశ్వాసం, ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం కలిగించేది. ఈ ఈ కుల దురహంకార హత్యలు 128 జరిగాయి ఈ రాష్ట్రంలో. ఉమ్, అవి ఇంతగా పేటరేగిపోవడానికి పాలకులు బాధ్యతారాహిత్యం. కనీసం ఈ తీర్పు తర్వాత అయినా ఇవి పునరావృతం కాకుండా ఈ తీర్పు దోహదపడితే సంతోషం. అది ఆహ్వానించవలసిన అంశంగా మేము భావిస్తున్నాం. ఫైనల్ గా ఇంకోటి మేడం, ఆ ఈ కోర్టు తీర్పు తర్వాత ఆ, బయటే పోలీసులతోటి అమృత చెల్లెలు వాగ్విదానికి దిగబడింది. మనం ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయిపోతున్నాయి. అమృతనే చేసింది, మా తండ్రి అసలు తప్పే చేయలేదు, ఒక ప్రూఫ్ ఉంటే చూపించండి అంటూ ఒక గొడవ దిగిన వీడియోలన్నీ కూడా వైరల్ అయిపోతున్నాయి. ఏంటి మేడం వాటి గురించి మీరేం చెప్తారు? పోలీసుల దగ్గర ఇతను ఎట్లా ప్రేరేపించాడు, నేరానికి ఎట్లా దోహదపడ్డాడు ఉమ్, అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఓకే. నేరస్తులుగా 7గురిని ప్రవేశపెట్టారు. 8 మందిలో మారుతీరావు చనిపోగా ఉమ్, ఆ 7గురు ఎలాంటి నేరాలు చేశారు, ఏ నేరంలో ఏ రకమైన భాగస్వామ్యం కలిగారు, ఉమ్, ఆ డ్రైవర్, వీళ్ళ డ్రైవర్ శివాతో సహా, అవును. తిరునగరి శ్రవణ్ కుమార్ తో పాటు డ్రైవర్ శివాతో సహా అందరు, సముద్రాల శివ ఏదో ఉంది, ఉమ్, వీళ్ళందరూ ఏ రకమైన పాత్ర పోషించారో పోలీసులు అక్కడ ప్రూవ్ చేశారు. వాటికి ఆధారాలు ఉన్నాయి. అందుకని ఇవాళ ఆమె తన తండ్రికి శిక్ష పడిందన్న అక్కసుతో ఏది మాట్లాడినా ఉమ్, అందులో అమృతది ఏమి లేదు. ఆ తండ్రి వాళ్ళ ఫాదర్ ని సైతం అతను ఎట్లా బాధ పెట్టాడో ఆమె ఇంతకు ముందే మాట్లాడింది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే. ఉమ్, అన్ని విధాల శ్రవణ్ కుమార్ పాత్ర ఉంది, బాధ్యత ఉంది, మారుతీరావు పాత్ర ఉంది. ఉమ్, మిగతా వాళ్ళంతా కిరాయి హంతకులు, కిరాయి హత్యలో ఆ, రకరకాల భాగస్వామ్యం కలిగిన వాళ్ళు. ఆమె ఎంత యాగి చేసినా ఆమెకే తండ్రి కాదు, ఆమె కూతురు కాదు. ఆ ప్రణయ్ తల్లిదండ్రులకి అదే క్షోభ ఉంది. అమృత కూడా అట్లాంటి అవును. కూతురే. ఉమ్, అమృత కొడుకు కూడా ఒక తండ్రిని కోల్పోయిన నిహాన్ కూడా ఉన్నాడు. ఉమ్, కాబట్టి ఏ విధంగా చూసినా ఆమె ఏదో యాగి చేసిందని మీడియాలో హల్చల్ అయినంత మాత్రాన ఉమ్. అది సింథటిక్ గెయిన్ చేయడానికి తప్ప నేరం మాఫీ అయ్యేది కాదు. ఓకే. ఇప్పుడు అమృత గారికి మీరేం చెప్తారు? మనం ఆల్రెడీ తీర్పు వచ్చేసింది, ఆమె కూడా మూవ్ ఆన్ అయిపోయి కొడుకుని పెంచుకుంటూ ఆ వీడియోలన్నీ చేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఏం చెప్తారు? ఆమె తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది, ప్లాన్ చేసుకుంది, ఉమ్, మూవ్ ఆన్ అవ్వాలి. ఉమ్, జరిగిన విషాదాలు కూరుకుపోయి ఉండక్కర్లేదు. అమ్మాయి చక్కగా హ్యాపీగా ఉండాలి. తనకి ఇష్టమైన జీవితాన్ని ఎంచుకొని తన జీవితానికి ఎవరైనా తోడుగా ఉంటే వాళ్ళు బ్రాడ్ మైండెడ్ గా తన కోసం నిలబడే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా తను దాన్ని అంగీకరించి మంచి భవిష్యత్తు అమ్మాయికి ఉండాలి. ఉమ్, ఆమె ఆమె కొడుక్కి మంచి కుటుంబం ఉండాలి. బాలస్వామి, ప్రేమలతలు వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఒక దుఃఖం నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత తిరిగి జీవితాన్ని కొనసాగించాలి. మంచి వీళ్ళందరూ కూడా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. సమాజంతో వాళ్ళు ఇన్నాళ్ళు నడిచారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండడానికి వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నించారు. ఉమ్. వాళ్ళు నిలబడి ఇటువంటి నేరాలు జరిగినప్పుడు ఆ నేరాలు జరగకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంటే చేయగలిగితే సంతోషం.